నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భీముడు అత్యుగ్రతం, అపారమైన ఉగ్రతతో కోపంతో ఆ నర్తనశాల ప్రవేశం చేశాడు. కీచకుడు కూడా వస్తున్నాడు. ఆయన చీకటి పడింది, సంతోషంతో ఉన్నాడు, మధిర సేవించాడు. విపరీతమైనటువంటి కామోన్మాదంతో బయలుదేరి వస్తూ ఆయన నర్తనశాలలోకి అంత ఉత్సాహంతోనూ వెడుతున్నాడు. ఆయన ఉత్సాహానికి కారణం కీచక సంహారం, ఈయన ఉత్సాహానికి కారణం ద్రౌపదీ సమాగమం జరుగుతుందన్నటువంటి ఆశ. ఇప్పటికే భీమసేనుడు దాన్ని యుద్ధరంగంగా మార్చుకొని సిద్ధంగా అక్కడ కూర్చుని ఉండగా మనస్సులో విపరీతమైన కామంతో ఆయనకి ఉత్సాహంతో ఒళ్ళు పొంగితే ఈయనకి కామంతో ఒళ్ళు పొంగి అందులోకి ప్రవేశించాడు. భీమసేనుడు ఏమీ తెలియని వాళ్ళ సంకేత స్థలంలో ఏ ఆసనం మీద మనం కూర్చోందామని ద్రౌపదీదేవి చెప్పిందో ఆ ఆసనం మీద ముందుగా వెళ్ళి ఓ ఉత్తరీయం కప్పుకొని కూర్చునున్నాడు. ఓ చీర ఒకటి తలకి చుట్టాడుగా, అది విప్పి చుట్టూ కూర్చున్నాడు. ఒక బట్ట, అది చీర పంచ ఒక దీర్ఘమైన వస్త్రం కట్టుకుని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నాడు? ఆయన వచ్చి ముట్టుకుంటాడు కీచకుడు, చెప్పాడుగా మాట. కానీ పైకి ఒకలా కూర్చున్నాడు, లోపల ఒకలా ఉన్నాడు. కోపంతో తన అవయవాలు ఏవీ కదలకుండా నిగ్రహించుకుని వచ్చినటువంటి కీచకుడు తనని ముట్టుకుని ద్రౌపదీదేవినే ముట్టుకున్నాను అన్న భ్రాంతితో ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు వినడానికి సిద్ధపడినటువంటి వాడై చెప్పాడుగా, మాటలు వింటే పులిని కర్రతో కొట్టినట్టు అవుతానని. నేను ఏ మాటలు మాట్లాడతాడో వినడానికి, తన భార్య పట్ల అలా మాట్లాడితే ఎంత కోపం వస్తుంది భీముడు వాడికి. అలా కూర్చుని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కీచకుడు గబగబా లోపలికి వచ్చాడు. ఆ తల్పం దగ్గరికి వచ్చాడు. ఒక మానవాకృతి కనపడింది అంతే. ఆమె ద్రౌపదీదేవియే అనుకున్నాడు. అబ్బా, నాకన్నా ముందే సంకేత స్థలానికి వచ్చి కూర్చుంది, ఎంత మాట తప్పని తల్లో అంటాడా వాడు, అనడగా. అందుకని అని అనుకుని మనసులో ఆ కిమ్మీర వైరిపై, కిమ్మీరుడన్న రాక్షసుని చంపినటువంటి భీమసేనుడి యొక్క ఒంటి మీద ఇలా చెయ్యేసి వెంటనే ఈయన ఒళ్ళు పులకరింతలు వచ్చే కీచకుడికి. ఎందుకని? ఆవిడ ద్రౌపదీదేవి కాదు, కానీ ఎందుకు పులకరింతలు పడి అంటే వాడు అంతగా ద్రౌపదీదేవిని నమ్మేసి ఉన్నాడు. ఒళ్ళు పులకరింతలు వచ్చేసి మనసు పొంగిపోతుండగా ఇలా అనడం మొదలుపెట్టాడు. వనిత, ఓ ద్రౌపది, నేను మనోహరమై కంటికింపై చాలా విలువైన వస్తువులన్నీ ఏరి ఏరి తెచ్చాను నీకోసం. ప్రీతితో వాటినన్నింటినీ స్వీకరించు. నీకొక విషయం తెలుసా, నా జీవితంలో ఇదే మొదటిసారి నేను ఇలా కానుక తేవడం. ఎందుకంటే సాధారణంగా ద్రౌపది ఇప్పటి వరకు ఏమిటో తెలుసా, నన్ను చూడగానే ఆడవాళ్ళందరూ నా మీద మరులుకొని మన్మథబాణాలు పడి ఎప్పుడెప్పుడు నా పొందు దొరుకుతుందా అని కలవరించి వాళ్లే కానుకలు పట్టుకుని వచ్చి నా పాన్పు చేరుతుంటారు. నేనే కానుకలు పట్టుకు రావడం నా జీవితంలో ఇదే మొదటిసారి. అంటే ఎంత తన గురించి తాను పొగుడుకున్నాడో చూడండి. ఆ పొగుడుకోవడానికి ఇంకా అర్థం లేదు అసలు. నన్నొక్కసారి చూసిన ఆడది ఇంకొక పురుషుడితో ఎలా జీవిస్తుంది? నా లావణ్యాన్ని ఒక్కసారి చూసిందో నా మీద పడకుండా ఎలా ఉంటుంది? నా విలాసం కాని ఒకసారి చూస్తే మన్మథబాణాలు పడకుండా ఎలా ఉంటుంది? నా వివేకం చూసిందనుకో విరహాగ్నిలో పడి కాలకుండా ఏ ఆడది మాత్రం ఉంటుంది? నా మాటలు వింటే అవి వాళ్ళ పాలిట ఉరులు, వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబడతాయి. అంత మంచి మాట నైపుణ్యం ఉన్నవాణ్ణి నేనే వెంటపడి తిరగవలసి వచ్చింది ఒక్క నీ విషయంలోనే అన్నాడు. ఇన్ని అన్న తరువాత భీమసేనుడు విన్నాడు. అప్పుడు దక్షిణామూర్తిలా కూర్చొని ఉండకూడదుగా, ఈయన జవాబు చెప్పాలి. ఈయన జవాబు చెప్పాలంటే పురుషకంఠం. అంటే భీముడి నైపుణ్యం చూడండి. అంత అక్కస కడుపులో దాల్చుకుని ద్రౌపదీదేవి యొక్క కంఠాన్ని అనుకరించాడు. పూర్వం ఆర్కెస్ట్రాల్లో సుశీల గారి పాటలు మొగాళ్ళు పాడుతుండేవారు. అదొక చమత్కారం. అలా కొందరికి పురుషులకి స్త్రీ కంఠం ఉంటుంది. పూర్వం కొంతమంది పురుషులు స్త్రీ పాత్ర వేసి అత్యద్భుతంగా నర్తన చేసేవారు, వేదాంతం వారి కుటుంబాల్లో కొంతమంది. అలా ఈ భీముడు ద్రౌపదీదేవి యొక్క కంఠాన్ని అనుకరించి మాట్లాడుతున్నాడు. ద్రౌపదీదేవియే మాట్లాడుతోందనుకున్నాడు కీచకుడు. ఆయన ఎన్ని ప్రజ్ఞలున్నవాడో చూడండి, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆయన అన్నాడు, ఇట్టివాడవ కావున నీవు నిన్ను పొగడి కొందుదగో,
ఆహాహా, ఇంత గొప్పవాడివి కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు అన్నాడు. ఎవడు వాడిని పొగుడుకున్నాడో వాడు అక్కడే చచ్చిపోయినట్టు గుర్తు, కాబట్టి నీ చావు వచ్చింది కాబట్టి నీవు పొగుడుకుంటున్నావు. అకట నా పోల్కి ఆడదాని వెతికియు ఎయ్యడనైనా నీకు పడయవచ్చునే ఎరుగక పలికితి విట్లు. నాలాంటి ఆడదాన్ని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా చూసావేంటి? ఏమిటో ఆడదాని అంటున్నావు, ఎప్పుడైనా చూసావా నాలాంటి ఆడదాన్ని? చూద్దు గడివి కాసేపట్లో నీకు తెలిసి వస్తుంది అన్నాడు. నా ఒంటితో నీ ఒళ్ళు చేర్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో చూద్దు గడివి కాసేపట్లో. నన్ను మిగిలిన అబలలతో పోల్చి మాట్లాడతాయేమిటి? తెలియక మాట్లాడుతున్నావు. చూద్దు గానివి, చేర్దు గానివి శరీరాన్ని, ఆ తమాషా ఎలా ఉంటుందో చూద్దు గానివి. ఒకలా అర్థం అవుతోంది కీచకుడికి. ఆయనకి ఎలా అర్థం అవుతోందో నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మల్ల యుద్ధంలో తాను ఏం చేయబోతున్నాడో, ఎలా సంహరించబోతున్నాడో చెప్తున్నాడు. ననుముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవాడవే అయినా తను వేబడసిన ఫలమే కడియదా ఇది చిత్త భవ వికారములెల్లన్. ఇప్పటి వరకు నీకు మనసులో శరీరంలో వచ్చినటువంటి వికారాలున్నాయే, ఈ వికారాలన్నిటితో నన్ను ముట్టుకోవడానికి వచ్చావు కదా, ఇక నన్ను ఒకసారి ముట్టుకున్న తర్వాత ఇంకో ఆడదాని జోలికి ఎడతావా నువ్వు? ఇక వెళ్ళవు అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆడవాళ్ళందరికీ శ్రీరామ రక్ష పెట్టేస్తున్నాను. ఇక వెళ్ళడానికి శరీరం ఉండదు, ఈ శరీరంలో చిత్తానికి వికారాలు ఉండవు. ఇది పైకి. ఆయనకి ఏమని అర్థం అవుతోంది? ఇక నాలాంటి కాంత దొరికిన తర్వాత ఇతర కాంతల మీద నీకు మోజు ఎందుకుంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. అని ఒక్కసారి పైకి లేచాడు. పైకి లేచి తను కప్పుకున్నటువంటి ఆ వస్త్రాన్ని తీసి అవతల పారేసి తలపట్టి కీచకుణ్ణి ఉంచి కిందకి తొక్కి పట్టాడు. ఆ కీచకుణ్ణి సామాన్యుడిగా ఆలోచించకండి. బట్ట తీసి తల పట్టి కిందకి ఉంచేటప్పటికే ఆ లిప్త కాలంలో చూశాడు ఎదురుకుండా. స్పష్టంగా భీముడని తెలియదు, కానీ గంధర్వుడు అనుకున్నాడు. ఆమె యొక్క భర్తలలో ఒకడు నన్ను మట్టు పెట్టడానికి వచ్చాడు అనుకున్నాడు. పట్టుకుని వంచి కిందకి తొక్కి పెట్టి భీమసేనుడంతటి వాడు మోకాళ్లతో కన్నబోతే వాడు ఒక్క పాటున విపరీతమైనటువంటి బలంతో భీముడు నవ్వుతుంటే త్రాచుపాం పైకి లేచినట్టు లేచి భీముడి మెడ పట్టుకుని భీముణ్ణి కిందకి వంచి పిడికిటి పోట్లతో గుద్దాడు. గుద్ది కింద మీద పడి ఇద్దరు యుద్ధం చేస్తుంటే యుద్ధం వస్తుంది అనుకోలేని కీచకుడు అనుకోని సమయంలో అంత యుద్ధం చేశాడు. సామాన్యంగా చచ్చిపోలేదండి కీచకుడు. అంత బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నారు. కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, పొడుచుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఒకళ్ళ గుండెల మీద ఒకళ్ళు మోకాళ్ళేసి తొక్కుకుంటున్నారు, తొడల మధ్య పెట్టి నలుపుకుంటున్నారు. ఇంత అల్లరి చేసిన బాహుబంధనంలో గట్టిగా పట్టిన జారుతున్నాడు, లేస్తున్నాడు. కానీ ఆయన కుయ్యనడు, ఈయన కుయ్యనడు. ద్రౌపదీదేవి మాత్రం భీమసేనుడికి విజయము లభించుగాక అని మనసులో ప్రార్థన చేస్తోంది. తెలిస్తే ఇంత రాత్రి వేళ మా ఆడది రమ్మంటే అక్కడికి పోయేట వెళ్ళి తన్నులు తిన్నాడు చూడండి, అలా ఒంటి నిండా ఎలా దెబ్బలు తగిలాయో అంటారని తన భంగపాటు తెలుస్తుందని కీచకుడు. పైకి అరిస్తే అజ్ఞాతవాస భంగం అయిపోతుందని భీమసేనుడు. ఇద్దరూ కూడా గూఢంగా మాట్లాడకుండా ఒకరినొకరు మర్దించుకుంటున్నారు. ఇలా మర్దించుకుంటూ ఉండగా క్రమక్రమంగా కీచకుడి బలం తగ్గిపోయింది, భీమసేనుడి బలం పెరిగిపోయింది. పెరిగిపోయిన తరువాత ఒక పెద్ద పూలతో పళ్ళతో ఉన్నటువంటి చెట్టుని ఒక మదగజం వెడుతూ వెడుతూ తన తొండంతో పట్టి చుట్టి పీకి విసిరి పారేసినట్టు ఆ కింద పడినటువంటి కీచకుడిని మొత్తం తాను ఆక్రమించి జారి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కీచకుడి ఆయువు పట్టు మీద ఒక పెద్ద పిడుగులాంటి పోటుతో ఒక్క గుద్దు గుద్దాడు భీముడు. ఆ దెబ్బ ఆయువు పట్టు మీద తగిలేటప్పటికీ కనుగుడ్లు తిరుగుడుబడి నోట నెత్తురు కారుతుండగా కీచకుడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. కీచకుడి ప్రాణం విడిచిపెట్టినప్పుడు కీచకుడికి భీముడు చంపాడని తెలియదు. నీవు భీముడవు అని కాని ఆమె ద్రౌపది అని కాని కీచకుడు అనలేదు, గంధర్వుడని అనుకున్నాడు తప్ప ఆయనకు అసలు తెలియదు భీముడని. ఆమె ద్రౌపది అన్న విషయం కీచకుడికి తెలియదు. కానీ ఎంత కోపం ఉండిపోయిందంటే భీముడికి చంపి ఆ కాళ్ళు రెండు పైకెత్తి ఆ కడుపు లోకి తోసేశాడు. వెనక్కొచ్చి చేతులు రెండు పైకెత్తి ఈ చేతుల్ని ఇలా గుండెల్లోకి తోసేశాడు. కాళ్ళు చేతులు కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తలని మర్దించి లోపలికి తోసేశాడు. ఇప్పుడు అది కలిపి ఒక ముద్ద అయిపోయింది.
ఇప్పుడు దాన్ని మర్దించి తిప్పి మాంసపు ముద్ద కింద గుండ్రటి ముద్ద చేశాడు. ముద్ద చేసి అక్కడ పెట్టి లేచి నిలబడ్డాడంటే ఒళ్ళంతా ఎంత నెత్తురు మాంసం అంటుకున్నాయో చూడండి. ఇప్పుడు ఆ మాంసపు ముద్ద వంక చూశాడు. పక్కకెళ్ళి ఒక అగ్నిహోత్రాన్ని వెలిగించి ఒక కాగడా పట్టుకుని వచ్చాడు. ఆ నెత్తుటి చేతితో ద్రౌపదిని పట్టుకున్నాడు. నిన్ను బాధ పెట్టినటువంటి వాడు చూడు ఎలా పడుకున్నాడో అని ఇలా చూపించాడు. అప్పుడు సంతోషించి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆ కాగడా వెలుతురులో చూపించాడు. నిన్ను పడదోసిన వాడు, అనకూడని మాటలన్నవాడు ఎలా ఉన్నాడో చూశావా అన్నాడు. కీచకుడిని గుర్తుపట్టడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఒక పెద్ద మాంసపు ముద్ద చేసి అక్కడ పెట్టాడు. ఆవిడ చూసింది. ద్రౌపదీదేవికి కడుపులో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది మీకు. ఆవిడేమి అబ్బాబోయ్ అదేమిటి అలా ఉంది అనలేదు. ఆవిడ కాగడా వెలుతురులో ఆ శవాన్ని చూసింది. చూచుచు చేరి వ్రేల్మిడుచు చూడగానే ఆ మాంసపు ముద్దని సంతోషంతో ఒక్కసారి ఇలా వేళ్ళు ఇలా విరిచి, అంటే ఎంత అక్కసుందో చూడండి, వేళ్లు విరిచి తలయూచి ఇలా తలూపి విలక్షణ చిత్తయ్యి కనుబొమలు ఎగరేసి ఇలా చూసి ఆ చపలాక్షి ముక్కుపై అంగుళముం కదిగించి అన్నన్నా దీనికోసం గదింత చేశావు, అనుభవించు, సుఖత్వాన్ని పొందిపోయింది. ఎంత కడుపు మండి ఉందో చూడండి. ఒక ఆడది సాధారణంగా ఆ సన్నివేశం అంత కటిక చీకట్లో చూస్తే అంత నెత్తుటితో భర్త అంత మాంసపు ముద్దగా కీచకుణ్ణి చూస్తే అబ్బా అంటుంది. అలా అనలేదు ఆవిడ. అనకుండా బాగా సుఖిత్వం అనుభవించావా, దీనికోసంగా ఇంత చేశావు, ఇప్పుడు అనుభవించదు అంటే భీముడు అన్నాడు, నీ జోలికొచ్చినటువంటి వాళ్ళు ఇలా కాకుండా ఇంకోలా బతకడం వీలవుతుందా? నీకు కలిగిన చింత పోయిందా? నా భుజబలం ఏమిటో తెలిసొచ్చిందా? శాంతి పొందిందా? నీ యొక్క రోషం అంతాను చూశావా? దుష్ట చరిత్రుణ్ణి ఎలా అయిపోయాడో సంతోషించావా? నీ జోలికొచ్చిన వాడు ఇలా కాకుండా ఇంకోలా ఉండడం సాధ్యమా అని అడిగాడు. ఆవిడ ఎంతో సంతోషపడిపోయి, ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు ఈ కార్యక్రమం. అందుకని రాత్రి వేళ తెలిస్తే ఈ విషయం రాత్రికి రాత్రి అంతఃపురంలో ముందు పైకి పొక్కుతుంది. కీచకుడు ఇంత ఘోరంగా చచ్చిపోయాడన్న వార్త పైకెడితే రాచకుటుంబం యొక్క పరువు మర్యాదలు వీధిని పడిపోతాయి. కీచకుడు ఇంత దారుణ కృత్యానికి ఒడిగట్టాడు, అందుకే 5 గంధర్వుల చేతిలో చచ్చిపోయాడంటారు. అందుకని అసలు శవం ఎవరికీ కనపడకుండా తెల్లవారేసరికే దాన్ని అంత్యక్రియలు చేసేస్తారు కాబట్టి దీని మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉండదు. ఎక్కువ చర్చ జరగకపోతే కౌరవుల తరపున తిరుగుతున్నటువంటి గూఢచారులు దీన్ని కనుక్కునే అవకాశం ఉండదు. దీన్ని పసిగట్టే అవకాశం లేకపోతే దుర్యోధనుడి అనుమానం విరాట నగరం మీద పడే అవకాశం ఉండదు. కాబట్టి రాత్రికి రాత్రే చెప్పాలి. అది భీముడు చెప్పడం కుదరదు. భీముడు చెప్తే నీకెలా తెలుసు, నువ్వెందుకున్నావు ఇక్కడ అని అడుగుతారు. అందుకని భీముడు వెళ్ళిపోవాలి. ఎవరుండాలి? ద్రౌపదీదేవే ఉండాలి. ద్రౌపదీదేవిని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇంత రాత్రి వేళ అని అడగక్కర్లేదు. ఎందుకని? ఆవిడ్ని రాచవీధిలో వెంట తరిమేడు కీచకుడు. కాబట్టి ఖచ్చితంగా కీచకుడు సంకేత స్థలంగా దాన్ని కీచకుడు నిర్ణయించాడనుకుంటారు. ఆవిడ్ని ఒత్తిడి చేశాడు, భయపడి వచ్చింది. ప్రచ్ఛన్నంగా గంధర్వులు వచ్చారు. ఆవిడ నర్తనశాల ప్రవేశం చేసిన తరువాత 5 గంధర్వులు కలిసి కీచకుడిని చంపేశారు. కీచకుడే బలవంతంగా ఆవిడ్ని రమ్మని ఒత్తిడి చేశాడు తప్ప ఆవిడ గంధర్వులకు చెప్పింది నువ్వు వెళ్ళు, నీకెందుకు మేము చూస్తామన్నారు, వచ్చి చంపేశారు. ఆవిడ తప్పు లేదు. ఆవిడ జోలికెడితే ఇలా ఉంటుందని ఒక హెచ్చరిక దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు భీముడు అక్కడ ఉండకూడదు, ద్రౌపదియే ఉండాలి. ద్రౌపదియే వచ్చి భటులకు చెప్పాలి. చెబితే ఇప్పుడు ఈ భటులు వెళ్ళి చూసి పెద్ద కేకలేస్తారు. కేకలేస్తే రాచకుటుంబంలో తెలుస్తుంది. విరాట్ రాజు గారు ఏమంటాడంటే ఇది 10 మందికి తెలియడానికి వీలు లేదు, తెల్లవారే లోపల కాల్చేయండి శవాన్ని అంటాడు. కాబట్టి కాల్చేస్తారు. ఇది ఎవరి ప్రణాళిక? భీమసేనుని యొక్క, ద్రౌపదీదేవి యొక్క ప్రణాళిక. ఇది తిరగబడింది. కీచక వధ వరకు సక్రమంగా జరిగింది. కథ ఎక్కడ తిరగబడిపోయిందంటే ఆమె ఏమనుకుందంటే భటుల్ని పిలుస్తాను, భటులు వచ్చి చూసి అరుస్తారు, రాచకుటుంబీకులు వస్తారు, వచ్చి చూసి కాల్చేస్తారనుకుంది. అకస్మాత్తుగా 105 మంది ఉపకీచకులు వచ్చారు. కీచకుడు వద్దని అనక్కర్లేదు, రమ్మని అనక్కర్లేదు.
ఎప్పుడూ వాళ్ళు కీచకుడి వెంటే వెడుతుంటారు. వెంట తీసుకురావడం, వెంట తీసుకురాకపోవడం అంగరక్షకులకు వర్తిస్తుంది, ఉపకీచకులకు వర్తించదు. వాళ్ళు నీడ వంటి వారు. నేను నా భార్యని నాతో రావద్దని చెప్పగలను, నా బిడ్డల్ని నాతో రావద్దని చెప్పగలను, నా అంత్యవాసులను నాతో రావద్దని చెప్పగలను, నా నీడని నాతో రావద్దని నేను చెప్పలేనుగా. ఉపకీచకులు కూడా కీచకుడికి అంతే. వాళ్ళ 105 మినహాయింపు ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కీచకుడిని రక్షించుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు 105 వస్తారు. 105 వచ్చినా వాళ్ళు లోపలికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే సందర్భం అటువంటిది. వాళ్ళు 105 కూడా నర్తనశాలలోకి వచ్చి కూర్చొని చూసే సన్నివేశం కాదు వాళ్ళు వెళ్ళింది. అందుకని 105 బయట ఉండిపోయారు దూరంగా. నర్తనశాల ఎటువంటిది? కేక వేసినా అందనిది. అందుకని తిక్కన గారు ప్రాంగణాన్ని అలా వర్ణించారు. నర్తనశాల లోపల నుంచి కేక వేస్తే నర్తనశాల బయట ఉన్నటువంటి వాళ్ళకి అందదు. కానీ ఉపకీచకులు ఏమనుకున్నారంటే కీచకుడు బయటకు వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత కీచకుడు వెంబడి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి కీచకుడు పడుకుంటే వాళ్ళు పడుకోవాలి. కీచకుడు ఇంకా పడుకోలేదు, అందుకని వాళ్ళు పడుకోరు. వాళ్ళు 105 నక్కియే ఉన్నారు నర్తనశాల చుట్టుపట్ల. పెద్ద ప్రమాదం ఎక్కడ తప్పిందో తెలుసా అండి? కీచకుడు అరవకపోవడంలో వచ్చింది. కీచకుడే కాని పెద్ద పెద్ద కేకలు వేసి ఉంటే 105 ఉపకీచకులు కూడా లోపలికి వెళ్ళిపోయేవారు. తన పరువు పోతుందని కీచకుడు అరవలేదు. అజ్ఞాతవాసం భంగం అవుతుందని భీమసేనుడు అరవలేదు. ఇప్పుడు కీచకుడు మరణించాడు, కానీ భటులు పైకొచ్చి వేసిన కేకలు ముందెవరికి వినపడ్డాయి? ఉపకీచకులకు వినపడతాయి, అక్కడే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు పరుగున లోపలికి వెళ్ళిపోయారు. 105 ఉపకీచకులు వచ్చి శవాన్ని చూసి చిపృహ తప్పిపోయేవాళ్ళు కొందరు, శవం మీద పడి ఏడిచేవాళ్ళు కొందరు, నిలబడి అయ్యో 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 అన్నయ్య ఇంత దారుణంగా చచ్చిపోయావా అన్నయ్య, చచ్చిపోతే చచ్చిపోయావు కానీ బొత్తిగా ఇంత మాంసం ముద్దలా చచ్చిపోవడమా, కాళ్ళేవి చేతులేవి తలకాయేది అసలు ఏమీ కనపడకుండా ఈ పెద్ద గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఈ శరీరం ఏమిటి అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అందులో ఒకడన్నాడు, ద్రౌపదీదేవి అక్కడే నిలబడి చూస్తోంది వాళ్ళు ఏడుస్తుంటే. అంటే ఎందుకు చూడాలి? ఆవిడ ఊహించని ప్రమాదం వచ్చేసింది. ఆవిడ భీముడు ఏమనుకున్నారంటే కీచకుడు చనిపోయిన తర్వాత ఈ వార్త విరాట్ రాజుకి తెలుస్తుంది, రాచకుటుంబం వాళ్ళందరూ చూస్తారు, బయటపడకూడదని ఆయన్ని కాల్చేస్తారనుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆవిడ ఏమనుకుందంటే ఉపకీచకులు ఏడుస్తున్నారు, ఏడిచి 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 తనని చూస్తారు, తనేగా చెప్పింది నా భర్తలు చంపేశారని, తన జోలికి ఎందుకు వస్తారు? కీచకుడే చచ్చిపోతే ఉపకీచకులు వస్తారా? రారు. అందుకే నా జోలికి ఏం వస్తారు వీళ్ళు? కాబట్టి ఆవిడకో సంతోషంగా చూస్తోంది, ఇప్పుడు భలే ఏడుస్తున్నారా వీళ్ళందరూ అని. ఏడిచి ఏడిచి శవాన్ని పట్టుకుపోతారు, కాల్చేస్తారు. అయిపోయింది పని పూర్తిగా. తెల్లవారక ముందే శవదహనానికి కీచక శవం వెళ్ళిపోయింది. అనిపించుకుని వెళ్ళిపోదామని ఆవిడ నించుంది. కథ ఎక్కడ తిరగబడిందో తెలుసా అండి? ఉపకీచకులు అక్కడే ఉన్నారు అని భీమసేనుడు కాని ద్రౌపది కాని ఊహించలేదు. ఉపకీచకులు పరిగెత్తుకొచ్చాక కూడా నా భర్తలు కీచకుణ్ణే చంపారని చెప్పాను కాబట్టి నా జోలికొస్తారని ద్రౌపదీదేవి ఊహించలేదు. ఒకడి నోటి వెంట అకస్మాత్తుగా ఓ మాట వచ్చింది ఉపకీచకుల్లో, ఒరే దీనివల్లే మన అన్నయ్య చచ్చిపోయాడు, దీని మీద కామంతోటే మన అన్నయ్యని 5 భర్తలతో చంపించి ఎంత నిర్భయంగా నించుందో చూడండిరా, అన్నయ్య మాంసపు ముద్దయిపోయాడు, ఇది నవ్వుతూ నించుంది. మన అన్నయ్య శరీరంతో కోరిక తీర్చుకోలేకపోయాడు, కనీసం దీని శరీరాన్ని అన్నయ్య శరీరాన్ని కలిపి కట్టి తీసుకెళ్లి కాల్చేద్దాం అన్నాడు. అంటే నేను మీతో ముందే చెప్పా, ఉపకీచకులు ఎటువంటి వాళ్ళు అంటే ఒకడేమంటే మిగిలిన వాళ్ళందరూ అలాగే అలా చేసేద్దాం రా అన్నారు, పట్టేసుకున్నారు ద్రౌపదీదేవిని. భీముడు లేడు. ఉపకీచకులకి కేక వినపడకపోతే భీముడికి మాత్రం వినపడుతుందా ఇప్పుడు? కాబట్టి భీముడికి వినపడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకడు పరుగు 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 పరుగు, ఈలోగా వేగుల వాళ్ళు వెళ్ళి విరాట్ రాజు గారికి చెప్పారు కీచకుడు మరణించాడని. వాళ్ళు విరాట్ రాజు దగ్గరికి పరిగెత్తారు, చెప్పారు కాల్చేద్దాం అనుకుంటున్నామని. విరాట్ రాజు ఏమన్నాడో వినే స్థితిలో వాళ్ళు లేరు, ఆవేశంలో ఉన్నారు. ఆయన కూడా ఎలా ఆలోచించాడంటే ఇప్పుడు నేను చెప్పినా వీళ్ళు వినరు, నేనేమైనా చెప్తే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ అదృష్టం బాగుంటే ద్రౌపదిని కాల్చేస్తారు, వాళ్ళ అదృష్టం బాగుండకపోతే ఎవరు కీచకుడిని చంపారో వాళ్ళే వీళ్ళని చంపేస్తారు. ఆయన ఊరుకున్నాడు.
వాళ్ళు వెంటనే ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఈ మాంసపు ముద్దకేసి కట్టారు. ఎంత భయంకరమైన స్థితి మీరు చూడండి. అటువంటి మాంసపు ముద్దకేసి తాళ్లతో కడుతుంటే మీరు ఊహించండి, మాంసం అంటే అదే ఇనం ముక్కలా ఉండదుగా, మెత్తగా ఉంటుంది. ఈవిడ శరీరం అందులోకి జొనపబడుతుందా జొనపబడదా? ఆ మెత్తటి మాంసపు ముద్దలోకి ఈవిడ దిగింది. దిగితే ఈవిడ్ని కట్టేశారు. కట్టేసి పాడి మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు శ్మశానానికి. చీకట్లో తెల్లవారకట్ట, ఎవరికి కనపడకుండా తెల్లవారేటప్పటికి దహనం అయిపోవాలి. తీసుకెళ్ళిపోతుంటే నర్తనశాల దగ్గర నుంచి ఏడిస్తేనే అరిస్తేనే వినపడని పిలుపు శ్మశానానికి వీధిలో తీసుకెళ్ళిపోతుంటే అందున తాను చనిపోయిన కీచకుడి యొక్క శవానికి కలిపి కట్టేయబడ్డాను 105 ఉపకీచకులు ఉద్ధతితో కేకలు వేస్తూ తీసుకెళ్ళిపోతుంటే ఒక అబల కంఠం ఎలా వినపడుతుంది అంటే వ్యూహం తిరగబడి ఎంత పెద్ద ప్రమాదం వచ్చేసింది చూడండి. కీచకుడు తేలిగ్గా చచ్చిపోయాడు, ఉపకీచకులు ప్రమాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పోనీ ఓ భీమసేన నన్ను ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అని ఆవిడ ఏమైనా అరిచింది అనుకోండి, అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. అందుకని ఏమైనా అరవడానికి ఉందా? లేదు. కానీ ఇదే ఈశ్వరుడిచ్చేటటువంటి అనుగ్రహం. అంటే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. అత్యంత ప్రమాదం వస్తే మన 5గురం ఒకళ్ళనొకళ్ళం పిలుచుకోవడానికి మారుపేర్లు పెట్టుకుందామని ధర్మరాజు గారు 5గురికి మారుపేర్లు పెట్టాడు. కంకుభట్టు, వలలుడు ఇలాంటివి కాకుండా ద్రౌపదీదేవికి వాళ్ళు పెట్టలేదు. ఎవ్వరూ పిలవని పిలుపు మన 5గురమే పిలిస్తే ఎవ్వరూ అలా పిలవరు కదా, వీళ్ళు 5గురే అలా ఎందుకు పిలుస్తారు అని అనుమానం వస్తుంది ఆడదాని మీద. అందుకని ద్రౌపదికి మారుపేరొద్దు, మన 5గురికి మారుపేర్లుంటాయి. ఈ పేరుతో పిలిస్తే మనం ఒకళ్ళకొకళ్ళం పలకాలి అని నిర్ణయం చేశాడు. అది ద్రౌపదికి తెలుసు. ఇప్పుడు ఆ పేర్లు అన్వయం అయ్యేటట్టుగా ఆవిడ పీనుక్కి కట్టి ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ పెద్ద పెద్ద కేకలు ఇస్తుంది. ఒక్కొక్కళ్ళ పరాక్రమాన్ని చెప్తూ జయ అంది. ముందు జయ అంటే ధర్మరాజు గారికి ఉన్నటువంటి సంకేతనామం. జయంత భీముడిది. జయాభిదాన విజయుడు. విజయాభిదాన అంటే విజయుడు. విజయుడు అర్జునుడికి ఉన్న పేరు, ఆయనకి బిరుదునామం కూడా విజయుడే. జయత్సేన నకులుడి పేరు. జయద్దల సహదేవుడికి పేరు. ఈ 5గురికి విరాట్ రాజు కొరువులో కంకుభట్టు, వలరుడు అలాంటి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు, మారు పేర్లు. అవి కాక వాళ్ళకి మాత్రమే తెలిసే సంకేతం ఈ 5 పేర్లు. ఈ 5 పేర్లతో అరిచింది. అదృష్టం ఎక్కడొచ్చిందంటే ఇంకా శ్మశానం అల్లంత దూరంలో ఉందనగా ఈ కేక ఇంకా నిద్ర పట్టకుండా ద్రౌపది వెళ్ళిపోయి ఉంటుందా అన్న అనుమానంతో ఇంకా పూర్తిగా నిద్రపోని భీముడి యొక్క చెవుల పడింది. ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. ఏమిటి ద్రౌపది అరుస్తున్నట్లు వినపడుతోంది అని. ఉపకీచకుల యొక్క పెద్ద కేకలు అరుపులు వినపడుతున్నాయి. అనుమానం వచ్చింది ద్రౌపదికి. ఏదో ప్రమాదం వచ్చిందని కొంచెం దగ్గరగా వెళ్ళి విన్నాడు. ఆవిడ అరుపులే. శవానికి కట్టి తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను కాపాడండి అని అరుస్తోంది. ఆయన కనుక వెంటనే ప్రాకారం దూకి కోట ఎక్కి కోట మించి కిందకి దూకాడు. కిందకి దూకి ఆ చీకట్లో ఎవ్వరికీ కనపడకుండా వాళ్ళకన్నా ముందు శ్మశానానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో భీముడు, శ్రీరామాయణంలో హనుమ, వీళ్ళిద్దరే చెట్లు పీకి యుద్ధం చేస్తారు. ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ అంటుంటారు వాల్మీకి మహర్షి. అపారమైన వేగంతో చెట్లు పీకేస్తుంటాడు ఆయన. ఆ చెట్లు పీకి విసిరేస్తుంటాడు. అలా ఆ కటిక చీకట్లో శ్మశానంలో ఒక పెద్ద చెట్టుని పీకి ఎత్తి పట్టుకుని నించున్నాడు. వీళ్ళు కాగడాలు పట్టుకుని ఆ శవాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కాగడాల వెలుతురులో దూరంగా పెద్ద చెట్టు పట్టుకుని లీలగా ఓ ఆకారం కనపడింది. వాళ్ళకి ఆ పెద్ద చెట్టు కింద కాళ్ళు కనపడేటప్పటికీ భయంతో 5గురులా కనపడ్డాడు. 5గురు గంధర్వులు మనకన్నా ముందే శ్మశానానికి వచ్చేసారా అన్నాడు. అంతే. నేను మీకు ముందే మనవి చేశాను, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అతి పిరికి నూతిలో కురికి. చాలా మంది వాళ్ళకి ఎదురుగుండా శ్మశానంలో 5గురు గంధర్వులు నించున్నారంటే అన్నయ్యే చచ్చిపోయాడు మనమెంత అని ఆ అన్నగారి శవాన్ని కూడా అలా కింద పారేసి ఆ పాడి కొంతమంది పల్లపు ప్రదేశాల్లో దాక్కున్నారు. కొంతమంది నీటి మడుగుల్లో దూకేసి అందులో ముక్కు మూసుకుని మునిగిపోయి కూర్చున్నారు. కొంతమంది అంతఃపురం వైపుకు పారిపోతున్నారు.
భీముడు మంచి అదును దొరికిందని చేతుల దురద తీరిపోయేటట్టుగా ఆ పెద్ద చెట్టుని చేత్తో పట్టుకుని ఎక్కడి వాళ్ళని అక్కడే పట్టుకుని మోది చంపేశాడు. 105 మాంసపు ముద్దలైపోయారు. వాళ్ళకి ఎలా కనపడ్డాడంటే ఆ వేగంతో అంత రక్తపు మరకలతో ఒక్కొక్కళ్ళని కొడుతుంటే 105వ వాడు చచ్చిపోయే వరకు కూడా వాళ్ళకి ఎలా కనపడ్డాడంటే 5 కొడుతున్నట్టే కనపడ్డారు. అంటే ఎంత వేగంతో కదులుతూ చెట్టు పెట్టి కొట్టాడో మీరు ఆలోచించండి. ఈశ్వరానుగ్రహం అండి నిజంగా. ఆ బలాలు అవి సామాన్యమైనటువంటి బలం కాదు. చీకట్లో ఒక్కడ తప్పుకు పారిపోతే చాలా. అందులో 105 చంపేశాడు. చంపేసి ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి ఆవిడ కట్లు విప్పాడు. కట్లు విప్పి, నీకేం భయం లేదు, కీచకుడు చచ్చిపోయాడు, ఉపకీచకుడు చచ్చిపోయారు, నిన్ను గుర్తించిన వాళ్ళు లేరు, నన్ను గుర్తించిన వాళ్ళు లేరు, ఆ 5 గంధర్వులే ఈ ఉపకీచకులను కూడా చంపారనుకుంటారు. సహేంద్ర తక్షకాయ స్వాహ, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోన్నాడు అని తాను ఎలా వచ్చాడో అలా గుట్టు చప్పుడు కాకుండా తన వంటింటికి వెళ్ళిపోయాడు.